ర్యాగింగ్ రక్కసికి మరో విద్యార్థి బలయ్యాడు. హైదరాబాద్ శివారు సీఎంఆర్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న సాయినాథ్ వరంగల్ జిల్లా వడ్డేపల్లి వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు ర్యాగింగ్ కారణమని విద్యార్థి లేఖలో పేర్కొనడం కలకలం రేపుతోంది. కళాశాలలో ర్యాగింగ్ విషయం తమ దృష్టికి రాలేదని యాజమాన్యం తెలిపింది. సాయినాథ్ ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన సాయినాథ్ ర్యాగింగ్ భూతానికి ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా వడ్డేపల్లి వద్ద రైలు కింద పడి ప్రాణం తీసుకున్నాడు. తన ఆత్మహత్యకు ర్యాగింగ్ కారణమని సాయినాథ్ లేఖలో పేర్కొన్నాడు. కండ్లకోయిలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సాయినాథ్ ఈసీఈ మొదటి ఏడాది చదువుతున్నాడు. కోంపల్లిలో ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ కళాశాలకు వస్తున్నాడు. సీనియర్ విద్యార్థుల ఆగడాలతో మనస్తాపానికి గురైన సాయినాథ్ సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్కు వెళ్లే తెలంగాణ ఎక్స్ప్రెస్లో స్వస్థలం రామకృష్ణాపూర్కు బయలుదేరాడు. మార్గమధ్యలో కాజీపేట జంక్షన్లో దిగాడు. కళాశాలలో జరిగిన ఘటనలతో మానసిక సంఘర్షణకు గురైన సాయినాథ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలో దొరికిన లేఖలో ర్యాగింగ్ కారణంగానే తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సాయినాథ్ పేర్కొన్నాడు. లేఖ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. కండ్లకోయలోని సీఎంఆర్ కళాశాలకు వెళ్లి విద్యార్థులు, కళాశాల యాజమాన్యాన్ని పోలీసులు ప్రశ్నించారు. కాలేజెస్ వెరిఫై చేసినాము ప్రిన్సిపల్ ద్వారా. మనకు అక్కడ రైల్వే ఎస్ఐ ద్వారా తెలిసింది ఏంటంటే అతను సూసైడ్ చేసుకున్నది వాస్తవమే చెప్పినాడు. అది ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళు వెరిఫై చేస్తూ ఉన్నారు. కాకపోతే అది మనం విచారించిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ మీకు తెలియజేస్తాం. సీఎంఆర్ కళాశాల యాజమాన్యం కళాశాలలో ర్యాగింగ్ జరగలేదని తెలిపింది. సాయినాథ్ 4 రోజులుగా కళాశాలకు రాలేదన్న ప్రధానోపాధ్యాయుడు అతడి ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు కోసం అంతర్గత కమిటీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అబ్బాయి మా నోటీసు తీసుకొచ్చుంటే వాళ్ళ మీద మేము కంపల్సరీ యాక్షన్ తీసుకునే వాళ్ళము. ఇప్పుడు కూడా ఎంక్వైరీ కమిషన్ వేసి వాళ్ళ మీద మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు హాస్టల్ అబ్బాయి రామ్, ఇప్పుడే తెలిసింది రామ్ దీక్షిత్ హాస్టల్ కొంపెల్లో ఉంటాడట. సో ఆ హాస్టల్ కూడా ఎంక్వైరీ చేపిస్తాము. అక్కడ ఏమైనా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా, మరి వాళ్ళు మా నోటీస్కి అయితే ఏం తీసుకురాలేదు. తీసుకొచ్చిన తర్వాత మేము సమగ్రంగా మేము విచారించేసి యాక్షన్ కంపల్సరీ తీసుకుంటాం. సాయినాథ్ స్వస్థలం రామకృష్ణాపూర్, అబ్రహం నగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వరంగల్ ఎంజీఎంలో ఉన్న విద్యార్థి మృతదేహాన్ని తీసుకురావడానికి బంధువులు బయలుదేరి వెళ్లారు.